టీడీపీ నేత చదలవాడ అరవింద్ బాబు విసిరిన సవాళ్లపై పల్నాడు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్పందించారు. టీడీపీలో బలమైన సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకుని ఉనికిని చాటడం కోసమే హైడ్రామా చేస్తున్నారని తెలిపారు. ఉగాది తర్వాత ఎక్కడైనా ఎప్పుడైనా తాను సిద్ధమని ప్రతి సవాల్ విసిరారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం ముందే ఏ సవాళ్లకైనా ఏ చర్చకైనా ఆయన తాను సిద్ధమని చెప్పమన్నారు. ఉగాది రోజు కాకుండా మరే రోజైనా బహిరంగ చర్చకు వస్తామని ముందుగానే చెప్పమని తెలిపారు. ఉగాది రోజు అధికారులు సెలవులో ఉంటారని, మరోవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న కారణంగా మరో రోజు చర్చ పెట్టాలని పేర్కొన్నారు. ప్రమాణానికి తాము సిద్ధమని, ఎక్కడైనా ఎప్పుడైనా చర్చకు సిద్ధమని ముందు నుండే చెప్తున్నట్లు తెలిపారు గోపిరెడ్డి. చేసే దుర్మార్గాల మీద కానీ, అదే వారు సంపాదించిన అక్రమ ఆస్తుల మీద కానీ మేము బహిరంగ చర్చకు రెడీ అని మా దగ్గర ఉన్న ఆధారాలతో సహా మేము ముందుకు వచ్చాము. మరి దానికి వేదికగా ఇవాళ ఉగాది రోజు శ్రీకోటేశ్వర స్వామి గుడి ముందు మేము ప్రమాణం చేస్తామని ప్రతిజ్ఞ చేయడం జరిగింది. మీరు అవినీతి చేశారని మేము ప్రమాణం చేస్తాము, మీరు అవినీతి చేయలేదు ప్రమాణం చేయమని మేము కోరటం జరిగింది. మరి దీని మీద ఎమ్మెల్యే గారు ఇవాళ అందుబాటులో లేకపోవటం, మేము మాత్రం నర్సాపేట తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కూడా ఈ సవాల్ని గర్వంగా తీసుకొని ఏవైతే అవినీతి ఉందో, ఎక్కడైతే రేషన్ బియ్యం అక్రమంగా రవాణా చేస్తున్నారో వీటి మీద ఆధారాలు ఉన్నాయి. అదేవిధంగా ఎక్కడైతే గుట్కా అక్రమంగా రవాణా చేస్తారో వాటి మీద ఆధారాలు ఉన్నాయి. అదేవిధంగా గంజాయి అనేది నర్సాపేట పట్టణం మొత్తం కూడా విపరీతంగా అమ్ముతున్నారు, వీటి మీద ఆధారాలు ఉన్నాయి. అదేవిధంగా అక్రమంగా తెలంగాణ మద్యం అమ్ముతున్నారు, వీటి మీద కూడా ఆధారాలు ఉన్నాయి. అదేవిధంగా వాళ్ళు చూస్తే మట్టి ఇసుక వీటి మీద కూడా ఆధారాలు ఉన్నాయి. ఎందుకంటే కోటప్పకొండ దగ్గర విపరీతంగా గ్రావెల్ మాఫియా, మట్టి మాఫియా జరుగుతుంది. అదేవిధంగా మొలకలూరు దగ్గర కూడా మరి మసీదు మాన్యంలో కూడా 14 ఎకరాల్లో మట్టి దోపుకోవడం జరిగింది. అదేవిధంగా గురవాయపాలెం నుంచి కొండ దగ్గరికి వెళ్ళే దారిలో కూడా విపరీతంగా